గాయత్రి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే గాయత్రి మాత్రం ఎమోషనల్‌గా మాధవ వైపే చూస్తూ ఉంటుంది. ఇక తాయారు కోపంగా గాయత్రి టైమవుతుందే అల్లుడు గారికి ఉంగరం పెట్టవే అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గాయత్రి నువ్వాపమ్మా ఎదురుగా నా బావని పెట్టుకుని ఈ ఎదవ చేతికి ఉంగరం పెట్టలేను అని గట్టిగా అరిచి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాకై అలా చూస్తూ ఉండిపోతారు. నా కోసం నేను బతకాలి, నా బావతో కలిసి బతకాలి, అందుకోసం అవసరమైతే నిన్నైనా ఈ ఇంటినైనా వదిలేసి వెళ్ళిపోతాను అని గాయత్రి అనేసరికి దాంతో నారాయణ ఆనందంతో గట్టిగా విజిల్ వేస్తూ నువ్వు రావే నా మేనకోడలా, ఇప్పుడు ఏ కోన్గిస్కా గొట్టంగాడు ఆపుతాడో నేను చూస్తాను రావే అని అనేసరికి ఇక ఉంగరం అక్కడే విసిరికొట్టేసి గాయత్రి స్టేజ్ దిగి కిందకి వచ్చి మాధవాని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక వాళ్ళ దగ్గరికి తయారు వాళ్ళు వచ్చేసరికి చక్రి, కేశవ, కన్నా వీళ్ళంతా కూడా వాళ్ళకి అడ్డుగా నిలుస్తారు. ఇక వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతారు.